అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు ఈరోజు? ఈ ఉదయకాలము దేవుడు మనకి చక్కటి వాగ్దానాలు ఇస్తూ మనల్ని బలపరుస్తూ మన జీవితాలను మెరుగుపరుస్తున్న దేవునికి స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు వాగ్దానం విందాం. ఎప్పుడైనా మీ జీవితంలో ఎవరైనా మీకు ఇష్టమైనది ఇస్తే ఎంత తృప్తి ఉంటుంది కదా. ఈరోజు అట్టి వాగ్దానం మనం విందాము. ఇర్మియా 31:14. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. మన ప్రభువు మనకి ఏది ఇచ్చినా తృప్తినిచ్చేంతగా దేవుడు ఇస్తూ ఉంటాడు. చాలాసార్లు మనము మనుషుల దగ్గరకు వెళ్ళి మరి సహాయం కోరినప్పుడు వారు కొంచెం ఇచ్చి ఇంకా చాలే అంటారు, లేక వారు కొంచెం సహాయం చేసి ఇంకా నేను ఇంతే చేయగలుగుతానని చెప్తూ ఉంటారు. మన ప్రభు అలా కాదు. మనకి ఇష్టమైంది మనకి ఇచ్చి మనం తృప్తి పొందేంత వరకు ఇస్తాడు. చాలామంది మరి యేసే దగ్గర ఉన్నవారు తృప్తిగా తినేవారు, తృప్తిగా దేవుడు ఇచ్చేవాడు. అలాగే నీ జీవితాన్ని కూడా తృప్తినివ్వడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. నా జీవితంలో ఒక జరిగిన చిన్న సంఘటన మీకు చెప్తాను. దాదాపు నేను 5th or 6th క్లాస్లో ఉన్నాను. నా బర్త్డే వస్తుంది. సో నాకైతే ఆ సంవత్సరం ఎందుకో ఏమో స్కర్ట్స్ వేసుకోవాలి నా బర్త్డేకి అని కలలు కంటా ఉన్నాను, ఊహించుకుంటా ఉన్నాను. మమ్మీకి ముందు నుంచి చెప్తా ఉన్నాను, మమ్మీ ఈసారి నేనే సెలెక్ట్ చేసుకుంటా, స్కర్ట్ తీసుకుంటాను, నాకు స్కర్ట్స్ అంటే ఇష్టం అని చెప్పాను. సరే అన్నారు. ఇంకా తీరా నా బర్త్డే షాపింగ్కి నేను మమ్మీ చర్మాస్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక చాలా బట్టలు తీసి పెట్టారు. మమ్మీకి ఒక వైట్ కుర్తా నచ్చిందనమాట. సో మా మదర్ ఏమనుకున్నారంటే నేను అది వేసుకుంటే బాగుంటాను అనుకొని వెంటనే అది ప్యాక్ చేయను అన్నారు. అది కాదు మమ్మీ, నేను స్కర్ట్ తీసుకుంటాను, ముందే చెప్పాను, నాకు కుర్తా వద్దు, ఇప్పుడే నాకు కుర్తాస్ వేసుకొని నేను స్కర్ట్స్ అంటే ఇష్టం అని చెప్పాను. ఆ రోజు నేను ఇంత చెప్పిన మమ్మీ లేదని చెప్పింది. అయితే నేనే ఉండి ఆ బ్రౌన్ స్కర్ట్ నాకు నచ్చింది, అది కావాలి మమ్మీ, అది నేను చూస్ చేసుకున్నాను, ప్లీజ్ అది నాకు కొన్ని ఇవ్వని నేను చెప్పాను. మమ్మీ మాత్రం వద్దు, ఆ బ్రౌన్ స్కర్ట్ డల్గా ఉంది, చూడు ఈ వైట్ కుర్తా నీకు చాలా బాగుంది, ఇది కాస్ట్లీ కూడా అని మమ్మీ చెప్పారు. కానీ నేను ఎంత నిరుత్సాహపడ్డానంటే అలిగాను. ఎందుకంటే మమ్మీ నాకు ఇష్టమైనది తీసుకోలేదు, తనకి ఇష్టమైనది తీసుకోలేదు. ఆటోలో వెళ్ళినప్పుడు అంతా డల్గా ఉన్నాను. తీరా ఇంకా మరుసటి రోజు నా బర్త్డే వస్తుంది అనగా ఎంతో డల్గా ఆ రోజు నేను బర్త్డే జరిపించుకుంటాను. చాలా డల్గా ఉన్నాను, నాకు ఇష్టమైనది రాలేదని నేను అనుకున్నాను. కానీ ఒక సర్ప్రైజ్ వచ్చింది. ఎప్పుడు వెళ్ళారో తెలియదు మమ్మీ. మళ్ళీ అదే షాప్కి వెళ్ళి నాకు ఇష్టమైన బ్రౌన్ స్కర్ట్ తీసుకొని వచ్చారు. ఆ బర్త్డే నాకు చాలా స్పెషల్ బర్త్డే. ఎందుకంటే నాకు ఇష్టమైనది వచ్చి ఆ రోజు నేను ఇష్టంగా ఆ స్కర్ట్ వేసుకొని ఊరంతా లేక ఆ స్ట్రీట్ అంతా నేను తిరిగాను నా బర్త్డే అని. అంతేకాదు నెక్స్ట్ డే సండే కూడా నేను వైట్ కుర్తా వేసుకుని వెళ్ళాను. సో నాకు 2 డ్రెస్సెస్ వచ్చాయి. దీన్ని బట్టి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే మన ప్రభు కూడా అంతే, మనకి ఇష్టమైనది ఇచ్చి తృప్తిని ఇస్తాడు. అంతేకాదు ఆయన ఉపకారాలు చేస్తూ మనకి తృప్తిని కూడా దయచేస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో అడుగుతూ ఉండు. ఖచ్చితంగా ఆయన నీకేది కావాలో అది ఇచ్చి నీకు తృప్తిని ఇస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో అందరితో మాట్లాడేవు నాయన, మాకు తృప్తినిచ్చే కార్యం చేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా ఇంతవరకు నాయన చాలని బ్రతుకుల్లో మేముంటే అయ్యా నువ్వు మాకు ఇస్తూ సమృద్ధిగా ఇస్తూ ఇంకా నువ్వు ముందుగా వెళ్ళి ఇంకా నువ్వు ముందుగా సంతోషంగా ఉండు, ఇంకా నువ్వు ముందుగా నువ్వు ఎదగాలని నువ్వు చెప్తున్నాయన మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈ రోజు నుంచి మేము నీ ఉపకారాలు చూడబోచున్నామని నమ్మొచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు సీ ద గుడ్ థింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.